స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇవాళ సీఎం రివ్యూ ఉన్నది. ఏడా ఉన్నది? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టిండు. స్థానిక సంస్థల ఎన్నికలు, అలా కల్పించాల్సిన రిజర్వేషన్లు, వీటన్నిటి మీద కలిపి ఒక రివ్యూ కార్యక్రమం పెట్టిండు. మేము ప్రజాపాలన అందిస్తాము, ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఆయన సెక్రటరేట్కి పోవడమే మానేసిండు. మొత్తానికి ఆయన సేపు ఉన్న ఇంటి పక్కనే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ రోడ్ నెంబర్ 45లోనేమో ఈ ఇల్లు ఉంటుంది పెద్దమ్మ గుడి వెనకంగా. ఈ రోడ్ నెంబర్ 2 బంజారాల్స్ రోడ్ నెంబర్ 12లోనేమో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది ఆ తెలంగాణ భవన్ పక్కన. సో కాబట్టి ఆ నుంచి రయ్యన ఉరికొస్తున్నాడు, ఇక్కడ కూర్చొని రివ్యూ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ సెక్రటరీ దాకా ఓడిపోవాలి, ప్యాలెస్లో నుంచి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. ఎట్లాగో ఇప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రివ్యూలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇలా రివ్యూ చేస్తూ ఉన్నాడు. సరే చేస్తేమా, ఏనో తను చేస్తున్నాడు చేయని. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఏది చట్టబద్ధంగా ఇస్తామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీ డిక్లరేషన్ చేసి సేమ్ ఇటు వరంగల్లో ఎట్లయితే దొంగ హామీలు ఇచ్చి లంగా హామీలు ఇచ్చారో సేమ్ అట్లనే కామారెడ్డిలో కూడా బీసీలను బురుడు కొట్టించడం కోసం ఇట్లానే లంగా హామీలు దొంగ హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో భాగంగా 42% రిజర్వేషన్లు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అదేదో రిపోర్ట్ వచ్చింది, అలా కులగణన లెక్కలు మొత్తం తప్పుల తడక జనాభాని తగ్గించేసారు. బీసీల సంఖ్య గణనీయంగా తగ్గించారు. బీసీల సంఖ్యని 60% ఉన్నదాన్ని 46% తగ్గించారు. ఓసీల సంఖ్యని 15%కి పెంచారు. ఇవన్నీ రకరకాల కథలు పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఈ కథల కార్యక్రమం ఓ వైపు నడుస్తూనే ఉన్నది. బీసీలు అందరూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఆ రిపోర్ట్ను కానీ ఆ సంఖ్యను కానీ. రిజర్వేషన్ల మీద ఇవాళ రివ్యూ చేస్తూ ఉంటున్నాడు. రిజర్వేషన్ల రివ్యూ కాదు ఇది. అయ్యా బాబు ఏంది పరిస్థితి? రిజర్వేషన్ అని చెప్పినాం, బీసీలకు రకరకాల హామీలు ఇచ్చినాం, ఇన్ని చేసినాము, అయినా బీసీలు మొత్తం ఇంకా తిరగబడుతూనే ఉన్నారు. ఇంత చేసినా కానీ ఇది అయితలేదు. కాబట్టి మరి ఏం చేయాలి, ఎట్టట చేయాలి, ఎన్నికలకు పోదామా వద్దా, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి, పోకపోతే ఏంటి, ఇవన్నీ కూడా దీని మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. కానీ దానికంటే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి ఈ వీడియో చూడాలి. మీకు అర్థం కావట్లే, కాన్స్టిట్యున్సీలో పార్టీ నేల మీద పడిపోయింది. కాన్స్టిట్యున్సీలో గ్రామాలలో పోటీ చేద్దామంటే భయపడుతున్నారు. కాన్స్టిట్యున్సీలో డబ్బులు పెట్టి పోటీ చేస్తే డబ్బులు పోతే ఓడిపోతున్నామని చాలా టెన్షన్ పడుతున్నారు. పార్టీకి పనిచేసి సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళ చర్యల వల్ల రేపు రానున్న 4 రోజుల్లో ఎన్నికలు వస్తే వాడు ఓడిపోతే ఎవరు బాధ్యుడో నన్ను అడుగుతున్నాడు. గాడి తప్పింది హుజరాబాద్ కాంగ్రెస్. సో ఇట్లా హుజరాబాద్ కాంగ్రెసే కాదు, రాష్ట్రం అంతా కూడా గాడి తప్పింది. ఇలా పాపం పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా సర్పంచ్ అయిదామనో, ఎంపీటీసీ అయిదామనో, జడ్పీటీసీ అయిదామనో, ఇదేదో అయిదామని ఆశ పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకుందామంటే భయం అవుతుంది ఊర్లలో. ఎందుకు భయం అవుతుంది? నువ్వు ఏం చేయకపోతివి, నీ కార్యకర్తలకు చేయకపోతివి, ప్రజలకు చేయకపోతివి, ఎవరికి ఏం చేయకపోతివి. రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి మూడు సార్లు ఎగనాక్తివి, 2 సార్లు పూర్తి స్థాయిలో ఎగనాక్తివి. ఇప్పుడు ఏదో ఒకసారి జనవరి 26 తారీఖు నాడు మన వేస్తున్నామని చెప్పేసి మిగతా ఆయన కూడా ఎగనాక్తివి. ఎవరికి రాకపోయి, పింఛన్లు పెరగకపోయి, ఈ ప్రజలు ఎట్లా ఇస్తారు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి? మీరు చేస్తున్నటువంటి చర్యల వల్ల కాంగ్రెస్ జెండా మోసి పార్టీ కోసము నిక్కచ్చిగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా భయపడతా ఉన్నారు పోటీ చేద్దామంటే. సొంత డబ్బులు పెట్టి పోటీ చేస్తే ఆ పైసలు పోతాయేమో అని భయపడతా ఉన్నారు. మరి 100% భయపడతాను నేను. ఈ ముచ్చట ఇయ్యాలి కాదు చెప్పేది. నాయన పైన గెలిచినోడు మంచిగానే ఉంటాడు, నీ ఎమ్మెల్యే మంచిగా ఉంటాడు, నీ ఎంపీ మంచిగా ఉంటాడు, నీ మంత్రి మంచిగానే ఉంటాడు, నీ ముఖ్యమంత్రి ఇంకా మంచిగా ఉంటాడు, తడుగుడ్డు వేసుకొని పండుకుంటాడు. ఆయనకి ఏం బాధ ఉండదు, ఆయనకి ఏ సమస్య ఉండదు. రావాల్సిన మూటలు వస్తూనే ఉంటాయి, పోవాల్సిన మూటలు పోతూనే ఉంటాయి. ఆయన సీటు పదిలం, ఆయన కుర్చీ పదిలం, ఆయన ఆస్తులు పదిలం, ఆయన సంపద 100 రెట్లు పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆగమయ్యేది కింద స్థాయి కార్యకర్తలే అనేది నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. 100%. ఇవాళ కండువా వేసుకొని తిరిగేది, ప్రజలను మెప్పించేది రేవంత్ రెడ్డి వచ్చే మెప్పాడు, నీ జిల్లా మంత్రి వచ్చే మెప్పాడు, నీ ఎమ్మెల్యే వచ్చే మెప్పాడు. నువ్వే కార్యకర్త, కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్త ఉంటాడు కదా కింది స్థాయి కార్యకర్త, ఆయననే పోవాలి మళ్ళా ప్రజల దగ్గరికి. అవ్వా కాంగ్రెస్ పార్టీకి ఓటేయవే అని, అవ్వా ఈ పార్టీకి ఇట్లా అయ్యేవే అని. ఆ అవ్వ ఇవాళ ఆడిపోతే గుత్పకట్ట తీసుకొని సరిసా సరుస్తుంది. ఆ రకంగా ఉంది పరిస్థితి ఊర్లలో. కాంగ్రెస్ జెండా కనపడ్డా, కాంగ్రెస్ కండువా కనపడ్డా తుప్ప మనం ఊంచే కాడికి వచ్చింది ఊరల ప్రజలు. దాంతో కార్యకర్త ఏమని పోవాలి, ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని పోవాలి? వాడు కండువా వేసుకొని పోతే రేపు ఆయన ఓడగొడితే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే ఆషామాషిగా ఏం లేదు. ఏ చిన్నపాటి గ్రామ పంచాయతీ చూసుకున్నావు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల దాకా ఖర్చు వస్తుంది ఈజీగా. 10 లక్షలకు తక్కువ అయ్యే ఖర్చు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లేదు తెలంగాణ రాష్ట్రంలో. 1000 ఓట్లుండని, 2000 ఓట్లుండని, ఎన్ని ఓట్లుండని 10 లక్షల చేతులు పట్టుకుంటేనే సర్పంచ్ ఎన్నికలు, సర్పంచ్ అవుతాడు. ఆ 10 లక్షలు పట్టుకొని పోతేనే ఆయన గెలుస్తాడా ఓడతాడా అని తెలుస్తుంది. సో కాబట్టి 10 లక్షలు కార్యకర్త పెట్టినాక ఓడిపోతే నీ రేవంత్ రెడ్డి ఆదుకుంటాడా, నీ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందా, నీ మంత్రి ఆదుకుంటాడా, నీ ఎమ్మెల్యే ఆదుకుంటాడా? ఎవడు ఆదుకోడు. నీకు తీట ఎక్కువ, నువ్వు పోటీ చేసినవరా ఓడిపోయినవరా అంటారు అంతే. గట్టిగా దగ్గరికి పోతే ఆయన వాళ్ళు చివరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త
ఎంత బాధ వ్యక్తం, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడో చూడండి. ఇక మీరు ఎన్ని రివ్యూలు చేసినా ఏం చేసినా దీని మీద రివ్యూ చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని అసలు పోటీ చేసేవాడు ఎవడున్నారా మన కాంగ్రెస్ పార్టీకి? పోటీ చేస్తే గెలుస్తారా? ఇప్పుడు 12,000 పైసలకు ఉంటుంది గ్రామ పంచాయతీలు. ఆ 12,000 పైసలకల్లా మరి మన వాళ్ళు గెలుస్తారా పోటీ చేస్తే?